రెండు సార్లనే జస్ట్ తగిలేటట్టు హాయ్ హలో నమస్తే వనకం సలాంవాలేకుం దిస్ ఇస్ యువర్ త్రివేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి స్పైసీ పానీపూరి, మోమోస్, వెజ్ నూడిల్స్, దహీపూరి. వావ్, సూపర్ కాంబినేషన్ కదా చిన్న. అవును చిట్టి, ఇలాంటి ఛాలెంజ్ అసలు మనం ఎప్పుడు చేయలేం కదా. చేయాలి. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేసినాం కానీ ఇలా అన్ని ఒకటేసారి కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. సో ఫ్రెండ్స్, మనమైతే ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ పానీపూరీలు, మోమోస్, దహీపూరి, నూడిల్స్ ఇవన్నీ ఎవరైతే ఫస్ట్ తినేసి డన్ చెప్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ ఉండబోతుంది. అమ్మో, ఈ రోజు పనిష్మెంట్ అయితే ఫుల్ క్రేజీ ఉంది. ఈ రోజు కూడా నేనే గెలుస్తానా లేకపోతే మా చెల్లి గెలుస్తుందా చూసేద్దామా? చూసేద్దాం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 గో స్టార్ట్. ఫస్ట్ నేనైతే నువ్వు కూడా దాంతో స్టార్ట్ చేసినావా? అమ్మా దొంగ పెద్దది నాకు ఇచ్చేసింది చూసిరా. ఏమి ఇచ్చినా మామ సూపర్ ఉంది. నాకు స్టైల్ కొడుతుంది బాగా. ఫుల్ స్పైస్ ఉంది. అయ్యో, ఎక్సలెంట్ ఉంది పానీపూరి. బాగా దహీపూరి సూపర్. ఇది
కింద పెడుతున్నా పెట్టుకో అయ్యో కొత్తలేదు ఇది నానిపోయినాయి ఫుల్గా వావ్ ఎంత బాగున్నాయో దహీపూరి మాత్రం అవునా కొంచెం హెల్ప్ చేయవు కదా తగ్గేదేలే డన్ నేనే విన్నాను గాయ్స్ ఓ అరుస్తున్నాడు భయ్యుడు ఎదురు మాట్లాడుతున్నారు छोटा भीम నేనే छोटा भीम छोटा भीम నేనే छोटा भीम తగ్గేదేలే అన్నది ఇప్పుడు తగ్గింది ఆమె మోసం చేసావు ఏయ్ నువ్వే ఫుడ్ పెట్టింది అన్ని వేసి నువ్వు మళ్ళీ నన్నే అంటున్నావు మోసం చేసినా అని మా అక్క పానీపూరి దగ్గర ఆయమికి పొరవయ్యి ఆగిపోయింది లేకపోతే ఆయమికి గెలుస్తుంది ఈ రోజు కూడా కదా అవును అసలు నిజంగా ఎందుకు పొరవిందో ఏమో తిట్టుకుంటున్నావు కదా నేనేందుకు తిట్టుకుంటా 2 సార్లు పోయిందా 3 సార్లు 2 సార్లు పోయింది 2 సార్లు పొరవైందంట పొరవైనాక ఇంకేడికెందుకు వస్తారు చెప్పండి ఆయమికి పొరవైంది నాకు ప్లస్ పాయింట్ అయింది నేను విన్ అయిపోయినా ఎంజాయ్ చేస్తా ఈ రోజు పనిష్మెంట్ క్రేజ్ ఉంది మా చెల్లెకి ఉండదు చూడు ఇప్పుడు మా చెల్లెకి పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ లో కలుద్దాం ఓకేనా ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా చెల్లికి పనిష్మెంట్ ఇచ్చేద్దాం ఓకే తీసుకుంటా అసలు ఆ పనిష్మెంట్ ఏంటంటే ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాం మా చెల్లెకి దాంట్లో ఉంచి ఆ 5 క్వశ్చన్స్ లో ఏమైనా తప్పు చెప్పింది అనుకో పిండి మా చెల్లె ముఖానికి వస్తా కరెక్ట్ చెప్పింది అనుకో ఏం లేదు అదే 5 సార్లు తప్పు ఆన్సర్ చెప్తే 5 సార్లు పిండి వస్తా అందుకే నేను క్రేజీ పనిష్మెంట్ అని చెప్పినాం ఇందాక కదా ఇంకా లేట్ చేయకుండా మా చెల్లెకి పనిష్మెంట్ ఇచ్చేద్దాం ఓకేనా ఓకే ఇదిగోండి పిండి రెడీగా ఉంది మా చెల్లెకి ఆ 5 క్వశ్చన్స్ అయితే అడిగేద్దాం ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏం క్వశ్చన్ అడుగుదాం నితిన్ నిత్య మీనన్ నటించిన మూవీ ఏది నిత్య మీనన్ ఎవరు నిత్య మీనన్ ఎవరంట నాకు తెలియదు నీకు తెలుసు నాకు తెలియదు ఆ హీరోయిన్ పేరే వాళ్ళవి 2 సినిమాలు ఉన్నాయి అందులోంచి ఏదైనా ఒక సినిమా చెప్పు దాని సినిమా పేరు ఆ హీరోయిన్ పేరే తెలియదు నాకు ఎప్పుడే వింటున్నా నేను ఎక్కువ టైం ఉండదు చిన్న కొద్ది టైంలోనే చెప్పేయాలి కొద్ది టైంలోనా నిత్య మీనన్ నితిన్ వాళ్ళిద్దరు యాక్ట్ చేసిన మూవీ ఏది అదేమోంది
గుర్తుకొచ్చలేదు. ఎంతసేపు ఇంకా చిట్టి గుర్తులేదు. నీ ఓడిపోయిన దీంట్లో ఒప్పుకుంటున్నా నేను. ఓకే, ఫస్ట్ ఆ మూవీ నేమ్ చెప్తా. ఒకటి ఇష్క్, రెండోది గుండె జారి గల్లంత అయింది. దాని పేరే తెలియదు నాకు. ఇప్పుడే విన్నా నేను. హీరోయిన్ పేరు తెలియదంట. ఇజ్జత్ పోతుంది పండు. ఇద్దరు అబ్బా ఫంక్స్. రెండు సార్లనే అని చెప్పిన. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏం అడుగుదాం. జయం మూవీలో ఒక పాట పేరు చెప్పు. రాను రానంటూనే చిన్నదో, రాను రానంటూనే చిన్నదో చిన్నదో చిన్నదో, రమ్లడి గురికొచ్చే చిన్నదో చిన్నది. అవ్వో, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ పాటనే మర్చిపోయినా నేను. థర్డ్ క్వశ్చన్ ఏం అడుగుదాం. ఇన్ని సినిమాలు ఉన్నాయి కానీ ఇప్పుడు గుర్తుకు రావు చూడు. థర్డ్ క్వశ్చన్, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ మూవీ వచ్చింది కదా, ఆ పవన్ కళ్యాణ్ మూవీ పేరేంటి? అది దాని పేరా? మూవీ పేరా? పవన్ కళ్యాణ్ మూవీ కాదు, పవన్ కళ్యాణ్ గారిది కొత్త సినిమా వచ్చింది ఇప్పుడు. ఒక పాట ట్రెండ్ అవుతుంది చూడు ఇప్పుడు. కొల్లగొట్టినాదిరో. ఆ సినిమాలో అదే సినిమాలో ఆ పాటలోనే సినిమా పేరేంటి? అది ముందు చిట్టి దేవి థియేటర్ లో నడుస్తుంది, చూసినావు కదా మొన్న? చూసిన. చెప్పు. వైరల్ వయ్యారి. వైరల్ వయ్యారు మమ్మీ, అది జూనియర్ సినిమాలో పాట. అది అది మూవీ ఉంది చిట్టి. క్లూ ఇవ్వచ్చు కదా? క్లూలు ఏమి ఇయ్యరు. చెప్పు చెప్పు. ఆమె చూసింది కదా అందుకే అడిగిన. ఆమె గుర్తులేదు, నాకు సంబంధం లేదు. అది దీంట్లో కూడా ఓడిపోయినా. హరి నోట్లో తిరుగుతుంది కానీ వస్తలేదు. హరహర వీరమల్లు ఓడిపోయింది. థర్డ్ క్వశ్చన్ లో పిండి పూసేద్దాం. లైట్ గా ఉయ్యు. ఇంతకంటే ఎక్కువనా? తక్కువ. ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి గైస్, ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి. రెండిట్లో ఓడిపోతే మొత్తం అవుతుంది. ఓకే, ఇప్పుడు 4th క్వశ్చన్ అడుగుదాం. 4th క్వశ్చన్ లో కూడా తప్పు చెప్తే మళ్ళా పిండి వద్దాం మా చెల్లెకి మొత్తం అవుతుంది. ఇప్పుడు ఆ 4th క్వశ్చన్ ఏం అడుగుదాం? థింక్. ఓకే, ఇప్పుడు ఒక పాట పేరు. ఆల్రెడీ ఇందులో పాట అడిగిన కదా? లేదు, సాంగ్ అడగలేవు నువ్వు. జయం సినిమా రారా అని అంటుంది పాట. ఇప్పుడు 4th క్వశ్చన్ ఏం అడుగుదాం? సీరియల్ అడగనా? సీరియల్స్ కాదు, ఓన్లీ మూవీసే. ఓకే, మస్తు సినిమాలు ఉన్నాయి కానీ ఇప్పుడు గుర్తుకు రావు చూడు. హీరో రామ్, నిధి అగర్వాల్. వాళ్ళిద్దరు యాక్ట్ చేసిన ఒక మూవీ నేమ్ చెప్పు. మూవీనేనా? నిధి అగర్వాల్, రామ్. దాని ఒక్కతేనా హీరోయిన్? ఇద్దరా? ఇద్దరు హీరోయిన్లు. అదా? గుర్తుకొస్తలేదు. అది ఇద్దరు హీరోయిన్లు. అవును, అనుపమ కూడా ఉంది దాంట్లో. అనుపమ ఉంది. అనుపమ లేదు. ఉన్నది. అనుపమ లేదు. ఉన్నది. సరే చెప్పు. నిధి అగర్వాల్, రామ్. అంతే, వాళ్ళిద్దరే. ఇంకొక హీరోయిన్ ఉంది, అది రీసెంట్ గానే వచ్చింది. ఒక 2 years బ్యాక్ ఏమో. 2 years 3 years. ఇస్మార్ట్ శంకరా? కరెక్ట్. దాని పేరు తెలియదు నాకు. ఇప్పుడే వింటున్నా నేను. నిధి అగర్వాల్. వేస్ట్ అసలు. ఓకే, 4th క్వశ్చన్ కూడా రైట్ ఆన్సర్ చెప్పింది. ఎన్ని రైట్ చెప్పిన? 2. 2 చెప్పిన. 2 2 సార్లు కూర్చున్నా, 2 సార్లు రైట్ చెప్పింది. ఇంకా ఒక్క క్వశ్చన్ ఉంది. దేవుడ ఈ కష్టమైన క్వశ్చన్ అడుగుతా, మా చెల్లి అస్సలు ఆన్సర్ చేయద్దు. ఇప్పుడు 5th క్వశ్చన్ వచ్చేసి, సాక్ష్యం మూవీలో హీరోయిన్ ఎవరు? హీరోయిన్ పేరు చెప్పు. సాక్ష్యం మూవీలో హీరోయిన్ పేరు? అనుష్క. అనుష్క లేదు చిన్న. సాక్ష్యం మూవీ అనుపమనా?
ఉన్న హీరోయిన్లు అందరి పేర్లు చెప్పిగా. సరే, అనుపమ, నాలేశ్వరం ఓకే చెప్పు. సాక్ష్యం చెప్పు. గుర్తుకు లేదు. ఓడిపోయినావా? అది నాకు మూవీలో ఎవరు తెలియదు, అది హీరో తప్ప. ఓకే పిండి వస్తున్నా. నేను చెప్తా. చెప్పు మరి. తెలివా అంటావు చెప్తా అంటావు? తెలియదు, నువ్వు చెప్పు ఒకసారి. పూజ హెగ్డే. అవును, ఓడిపోయింది కాబట్టి నేనే చెప్పిన. నాకు వద్దు, పుయ్యొద్దు. అయిపోయింది ఇక ఒకటేసారి మొత్తం పూసిన. అయిపోయింది మరి, అయిపోయింది. దెయ్యం లాగున్నా అనుకుంటా. సో ఫ్రెండ్స్ చూడండి, మా చెల్లి అయితే 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వలేదు, ఓన్లీ 2 క్వశ్చన్లకి ఆన్సర్ ఇచ్చింది. మొత్తం పిండి మొత్తం మొఖానికి కూర్చుంది. లేదమ్మి, పిండి మొత్తం మొఖాన్ని కూసేసుకుంది. ఎట్లుంది చూడండి. నువ్వు చూడండి మా చెల్లి మొఖాన్ని. జూమ్ చేసేసరి జూమ్. చూడండి మా చెల్లి ఫేస్ ఎలా అయిందో, మొత్తం పిండి కొట్టుకుంది ముఖానికి. సో ఫ్రెండ్స్, మా చెల్లె పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసింది కాబట్టి ఇప్పుడు మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. అమ్మా పెద్ద పెద్ద ప్లాన్ వేసింది. నేను అస్సలు పండు మళ్ళీ ఇప్పుడు ముఖం అంతా క్లీన్ చేసుకొని రావాలి పండు. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కామెంట్స్ రీడ్ చేసేద్దాం. కొంచెం వర్షం పడుతుంది, అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ కామెంట్ వచ్చేసి శ్రావణి. వావ్, సూపర్ సిస్టర్. ఫుడ్ ఛాలెంజ్ తో పాటు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేయండి సిస్టర్. ధైర్యంగా ముందుకెళ్ళండి, మేము ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాం. లవ్ యూ సో మచ్ సిస్టర్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కామెంట్ నాకు వచ్చిందంటేనే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఇలాంటి కామెంట్స్ ఇంకా వస్తున్నాను, ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి మా ఇద్దరిని, మేము ఇంకా ముందుకెళ్తాం. సెకండ్ కామెంట్ వచ్చేసి విశాల్. కీమా విత్ రైస్ డూ ఛాలెంజ్ చేయండి సిస్టర్స్. ఓకే, ఖచ్చితంగా చేస్తాం. కీమా కర్రీ చేద్దాం. మాకైతే ఫేవరెట్. కీమాలోకి చపాతీ అద్దుకొని తింటే ఉంటుంది చూడు, కిరాకుంటది. అట్లా కూడా ట్రై చేద్దాం. థర్డ్ కామెంట్ వచ్చేసి రమ్య. హాయ్ బోత్ ఆఫ్ యూ. ఎస్టర్డే ఎందుకు వీడియో పెట్టలేదు మీరు? మేము ఇద్దరం సిస్టర్స్, మిమ్మల్ని చూసి మేము ఇంట్లో ఒక రోజు ట్రై చేసాం ఫుడ్ ఛాలెంజ్. నేనే విన్నర్ అయ్యాను, మా సిస్టర్స్ ఓడిపోయింది ఛాలెంజ్. మేము చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజు. మాది కామారెడ్డి డిస్ట్రిక్ట్. మై సిస్ దివ్యాకి హాయ్ చెప్పండి నెక్స్ట్ వీడియో. హాయ్ దివ్య. హాయ్ దివ్య. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి కామెంట్ వస్తుందని. మమ్మల్ని చూసి మీరు ఫుడ్ ఛాలెంజ్ చేయడం అంటే అది నిజంగా సూపర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫస్ట్ మీరు చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బై బై. అమ్మయ్య, వాన తగ్గిందమ్మా ఇప్పుడు కదా. అప్పటి తగ్గిట అయ్యపోచ్చి వాన ఎప్పుడు. ఈ దేవుడు మనని కరించనే కరించాడు. అసలు వద్దు చిన్న. నువ్వు ఇప్పుడు మాత్రం పెట్టకపోయినా అనుకో, నెక్స్ట్ పనిష్మెంట్ లో నీకు అస్సలు ఎట్లా అంటే నెక్స్ట్ పనిష్మెంట్ తీసుకుంటా, కానీ ఇప్పుడు వద్దు. చంపలో గుర్తా వద్దు. జుట్టు నెత్తిన వస్తుంది చిన్న. రాత్రి నుంచి మంచిగా ఫోన్ చేసి చెప్పిన చిన్న తలనొస్తుందని. చేతి అంతే, నేను ఏం చేయను అని చెప్పినా కదా. ఏం చేయాలి వల్ల గుర్త పూసిన అనుకో, నీళ్ళన్నీ మీద వస్తా. వద్దులే, వద్దు చిన్న. చిన్న చల్ల ఉంది చిన్న వెదరు. వద్దు చిన్న. గాయస్ మీరని చెప్పండి గాయస్. చిన్న వద్దు. మేగి నాకు పనిష్మెంట్ ఇస్తుందా? వద్దు, పిండి అంతా ఖరాబ్. అదంతా పడేయాల్సిందే. మేకప్ వేసింది కొత్త మేకప్. ఇట్లా కాదా? ఇలాంటి మేకప్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మంచిగా లిప్స్టిక్ అబ్బా చిట్టా కొంచెం ఉంచుకో. నా జస్ట్ తగిలేటట్టు ఇలాంటి దానికి. అందమైన చందమామని నేనేలే, నిన్ను అందుకుంది నేనేలే, నువ్వు తోడుంటే యోయాల, నువ్వు లైఫ్ అంతా ఉయ్యాల, చేయవే పిల్ల నన్నిల్లా బై బై లా.